ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచవ్యాప్తమైన రాజకీయాలు, ఇతర అంశాలు. ఏ టాపిక్ మాట్లాడినా అన్నారు అంటే జరిగి తీరాల్సిందే అన్నట్లు ఉంటాయి. మన ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త రాఘవ శర్మ సార్ మాటలు. మరి ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన కొన్ని టాపిక్స్ మీద గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు, బాగున్నారు? శుభాశీస్సులమ్మా. ఇప్పుడు మీ అంచనాలు చాలా వరకు మీరు ఇందాక అన్నట్లు నిజమవుతున్నాయి. కింద మాకు కూడా కమెంట్స్ చూస్తే మీరు చెప్పినవన్నీ కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ అవి స్వామి గురూజీ చెప్పినట్లే జరుగుతున్నాయి అనే కామెంట్స్ మేము కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో అడుగుతున్నా, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ రోజే ఓటింగ్ పర్సంటేజ్ కూడా మంచిగానే నమోదవుతుంది. ఈ అంచనా మీ ఎట్లా ఉంది? అక్కడ ఎవరి సైడ్? వెస్ట్ బెంగాల్ సైడు ప్రథమ భాగం మన మమతా దీదీకి ఉంటుందమ్మా. ప్రథమ భాగం మమతా దీదీకి ఉంటుంది. అక్కడ చివరి నిమిషంలో 4-5 కలిసి ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంటారు. అయితే అక్కడ ఎక్కువ శాతం మమతా బెనర్జీకి ఉన్న బలం చాలా ఎక్కువ మొదటి నుంచి. సో ఇప్పుడు మీరు ఈ జరుగుతున్న విధానంలో చూస్తే మత రాజకీయాలకి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు అనే మాటని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దానివల్ల కొంచెం అక్కడ మిశ్రమ ఫలితం వచ్చి తీరుతుంది అంతే. కానీ మమతా దీదీకి మాత్రం బలంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక తమిళనాడు నేను ఆల్రెడీ చెప్పాను, మన ఎంజీఆర్, కరుణానిధి, తర్వాత జయలలిత. ఈ తర్వాత మళ్ళీ తమిళనాడులో అంత ప్రాభవం, అంత పేరు, అంత ఖ్యాతి పొందేది మాత్రం విజయ్. చాలా విమర్శలు ఉన్నాయి కదా. ఎన్నన్నా ఉండని అమ్మా, ఓటుకు నోటు కేసులో మన రేవంత్ రెడ్డి సీఎం గాల, అది పబ్లిక్ గా వీడియోలు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయ్యాడా లేదా? ఇక్కడ విషయం ఏమిటంటే కేసులు అవి కాదమ్మా. మా అమ్మగారు చెప్పేవాడు, రే నువ్వు బురద గుంటలో ఉన్నా నీ మోహాన భగవంతుడు అనుగ్రహం ఉంటే వచ్చి సింహాసనం ఎక్కుతావు అని. అలాగే ఎన్నన్నా ఉండని అమ్మ. ఇప్పుడు విజయ్కి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, తను నమ్మిన వాళ్లే తనని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు. ఏదన్నా కానీ అమ్మ, విజయ్ తన జీవితంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు. త్రిషకి క్యాబినెట్ హోదా యోగం ఉంది, దీన్ని ఎవ్వరూ తప్పించలేరు, జరిగి తీరుతుంది. ఒక కొత్త నూతన ఒరవడి అనేది తమిళనాట అందరూ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అంటే మునుపటి ఇప్పుడు మీరు ఎంజీఆర్ ప్లస్ జయలలిత ఇట్లాంటి అంటే ఒక ట్రెండ్ ని సెట్ చేసి క్రియేట్ దట్ అంత చరిష్మా అంటే ఎట్లా సాధ్యం అవుతుంది గురుగారు? చూస్తారు కదమ్మా. తమిళనాడులో విజయ్ సపోజ్ కాసేపు అనుకుందాం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విజయ్ ఓడిపోయాడు అనుకుందాం. మీరు ఇన్ ద సెన్స్ పబ్లిక్ ఆ విజయ్కి 4 సీట్లు 10 సీట్లు వస్తాయి, వీడు మరో కమల్ హాసన్, వీడు మరో విజయకాంత్, అంతమించి రావు అని అంటారు, అన్నారు కూడా. కానీ విజయ్ తన జీవితంలో అతి తొందరలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు, తను చచ్చే లోపల. కానీ చావు మాత్రం చాలా ఉంది, యోగం మాత్రం తొందరలో ఉంది. తనకి యోగం ఉంది. ఆ ఎంజీఆర్ షైన్ కానీ, ఆ కరుణానిధి షైన్ కానీ, ఆ జయలలితకి కానీ ఉంది. నేను రజనీకాంత్ గారికి అప్పుడు రజనీకాంత్ బొక్క బోర్ల పడతాడు రాజకీయాల్లో, అన్ని వదిలేసి హాయిగా తపోవనానికి వెళ్ళిపోతాడు అని అప్పుడు చెప్పినప్పుడు, చెన్నైలో టీ నగర్లో అనుకుంటా రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం అని రజనీకాంత్ గారే కట్టించారు. అప్పుడు నన్ను ఆహ్వానించారు, నాకు చక్కగా గౌరవించారు, అన్ని చేశారు. అప్పుడు రజనీకాంత్ గారు మాట్లాడినప్పుడు మనసుకి ఎంత ఆనందం కలిగిందంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, నాకు నమస్కారం చేస్తుంటే మీలాంటి యోగి పుంగవులు నాకు చెయ్యకూడదు అని అన్నా. అదేంటి స్వామి? అవును, నువ్వు నటుడివి, తర్వాత నీ జన్మ యోగి పుంగవుడిగానే ఉంటుంది అన్న. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. సో అప్పుడే రాజకీయాలు మీకు వంట పట్టవు, ఎందుకంటే మీకు మోసం రాదు, అబద్ధం చేత కాదు, అక్కడిక్కడ చేర, కాబట్టి మీరు పనికి రారు అని అన్న. ఇదే మాట అన్న. మళ్ళీ మినర్వా కాంప్లెక్స్ లో అరుణాచలం షూటింగ్ అప్పుడు నేను కలిసిన వాడిని ఆయన. సో ఇవి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ రావడానికి గల కారణం నా నాన్న నారసింహుడే, వేరే ఏం లేదు. అట్లా ఇప్పుడు మళ్ళీ ఆ చరిష్మా సినిమా ఇండస్ట్రీ నుంచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలబోతున్న వాడు విజయ్. ఇది జరిగి తీరుతుంది. విజయ్కి ఒకటి అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ విజయ్కి అంత చరిష్మా ఉండడం అయితే నిజానికి గొప్ప విషయమే.
ఎన్ని విమర్శలు వచ్చినా ఖచ్చితంగా సీఎం అయ్యి తీరుతాడు అని మీరు అంటున్నారు రేవంత్ కాబట్టి. రెడ్డికి ఉమ్, తెలుగుదేశం నుంచి అవును. అంతకుముందు ఇంకొకటి, దాని తర్వాత తెలుగుదేశం, దాని తర్వాత కాంగ్రెస్. కాంగ్రెస్లో ఏమన్నా గొడ్డుపోయారా లీడర్లు? దాదాపు 10 మంది పైన ఉన్నారు. సీఎం అయ్యే యోగం ఉంది వాళ్ళకి. లేనిది రేవంత్ రెడ్డికి వచ్చేస్తుందా? ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. అరే మీరు అరిచి చచ్చినా, తలకిందులుగా తపస్సు చేసినా అయ్యేది రేవంత్ రెడ్డి సీఎంగా, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఉమ్, ఏ పూజలు, పురస్కారాలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఏమీ చెయ్యకపోయినా పీఠం మాత్రం ఎక్కేది రేవంత్ రెడ్డి అని చెప్పా. అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు. సీఎం అయ్యాక వచ్చి కాళ్ళకి క్షమాపణ అడిగారు. ఇక్కడ నేను తెలియపరిచే విషయం ఏమిటంటే, భగవంతుడిచ్చిన అనుగ్రహాన్ని ఎవ్వడు దోచుకోలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంచనా అని అన్నావు, నేను అంచనా వేయనమ్మా, ఇది జరిగేదని చెప్తా. ఐ నెవర్ గివ్ ఎనీ ప్రొడిక్షన్. నా జీవితంలో లేదు. నానా నారసింహ ఇగో ఇది విషయం. ఒక్క మరణం గురించి మాత్రం మాట్లాడాలి. అంతే. కష్టకాలం, ఇబ్బంది సమయం తెలియపరుస్తా. ఎందుకంటే అర్హత లేదు. అవును. నాకు అర్హత లేదు. నేను ఎలా మాట్లాడతా? ఇంకొకళ్ళు పోతారు, ఇంకొకళ్ళు బతికుండరు అని చెప్పడానికి ముందు నేను బతికుండాలిగా. సో అందుకని ఎప్పుడు ఆ మరణం అనే దాని గురించి మనం మాట్లాడకూడదు. అది ధర్మ విరుద్ధం. నేను మాట్లాడను. ఇబ్బంది సమయం, కష్టకాలం అని తెలియపరుస్తా. వాళ్ళు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే ఇంకో హ్యాపీగా చూస్తారు.